నేను ఇక బయలుదేరుతాను. గంగా, మావయ్య గారి దగ్గర ఆశీస్సులు తీసుకోవా? ఇంత మరీ కఠినంగా ప్రవర్తించకు. నీకంటే ఆయన వయసులో పెద్దవారు గంగా. దయచేసి క్షమించే ఆయన్ని. ప్రదీప్ బాబు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా వెళ్ళకపోతే లేట్ అవుతుంది. బై. ఆల్ ది బెస్ట్. సాగర్, టిఫిన్ తినవైందా? అయితే ఈ పాయసం తీసుకోండి. జాహ్నవి స్వయంగా చేసింది. తను మొదటిసారిగా చేసింది. ఇవ్వమ్మా. సాగర్, నాన్నగారు, నేను బయట వెయిట్ చేస్తుంటాను. పాయసం చాలా బాగా చేశావు. చాలా బాగుంది. పొగిడినంత మాత్రాన సరిపోదు, కానుక కూడా ఇవ్వాలి. వెంటనే. ఇందా. అరే బాబు, ఎప్పుడు నా చెవి మెలిపెట్టి నన్ను ఆశీర్వదిస్తారు కదా, అప్పుడు నా ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తాను. బాగా చేయాలి నువ్వు. నా వల్ల ఏంటి నీ చెవి మెలిపెట్టి ఆశీర్వదించేవాణ్ణి. కానీ ఒకవేళ అది నీకు నచ్చకపోవచ్చు. గంగారా, ఆలస్యమైపోతుంది. సరే రాఘవ గారు, త్వరగా రండి. ఇంకో డిటెక్షన్ చేయాల్సింది. పదండి. సరే. పాయసం చాలా బాగుంది. మావయ్య గారు అలా దేనికన్నారు? బాగా చేయాలన్నారు ఎందుకని? మీరు దీవించినట్టుగా దీవిస్తారనుకున్నాను, దీర్ఘ సుమంగళి భవ అని. కానీ ఆయన అలాగ అనలేదే. పైగా ఏదో చెవి మెలి పెడతానన్నారు. అది నాకేం అర్థం కాలేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.